సప్త శనివారాల వ్రతం, వెంకన్న ఆశీర్వాదం, శనిదేవుని పరీక్ష. ఒక చిన్న పట్టణంలో సరోజ అనే మహిళ ఉండేది. ఆమె జీవితం కష్టాలతో నిండిపోయి ఉండేది. భర్తకు పని లేదు. పిల్లల చదువు ఆగిపోవడానికి దగ్గరైంది. ఇంట్లో అప్పులు పెరిగిపోయాయి. ప్రతిరోజు ఆమె దేవుడి ముందు కూర్చొని ఒకే మాట చెప్పేది. స్వామీ, మా కష్టాలు ఎప్పుడు తగ్గుతాయి? ఒక దారి చూపిన వృద్ధురాలు. ఒకరోజు ఆమెకు ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె సరోజ బాధలు విని ఇలా చెప్పింది. బిడ్డా, నువ్వు సప్త శనివారాల వ్రతం చేయి. షానీ దేవ్ నీ కష్టాలను పరీక్షగా ఇస్తాడు. వెంకటేశ్వర్ స్వామి నీ భక్తిని ఫలితంగా మార్చుతాడు. సరోజ ఆశ్చర్యపోయింది. అమ్మా, నేను పేదవాళ్లం. ఎలా చేయగలను? వృద్ధురాలు నవ్వింది. దేవుడికి కావాల్సింది ధనం కాదు, మనసు. వ్రతం ప్రారంభం. మొదటి శనివారం. సరోజ తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసింది. 7 పిండి దీపాలు పెట్టింది. ముందు శనిదేవుని ప్రార్థించింది. తర్వాత వెంకన్న స్వామిని భక్తితో పిలిచింది. ఆ రోజు తినడానికి కూడా సరిపడా ఆహారం లేదు. కాని హృదయంలో నమ్మకం మొదలైంది. పరీక్షలు మొదలయ్యాయి. రెండో శనివారం. ఇంట్లో గొడవ జరిగింది. భర్త కోపంగా మాట్లాడాడు. సరోజ మనసు విరిగిపోయింది. నేను వ్రతం చేస్తున్నా, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని ఏడ్చింది. ఆ రాత్రి ఆమె కలలో ఒక స్వరం వినిపించింది. ఇది శనిదేవుని పరీక్ష. ఓపికతో ఉండు. మూడో నాలుగో శనివారం కష్టాలు ఇంకా పెరిగాయి. పిల్లల ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో డబ్బు పూర్తిగా అయిపోయింది. కాని సరోజ వ్రతం ఆపలేదు. వెంకన్న ఉన్నాడు, ఆయన తప్పక కాపాడుతాడు అని నమ్మింది. మార్పు ప్రారంభం. 5వ శనివారం. ఒక చిన్న అద్భుతం జరిగింది. భర్తకు ఒక చిన్న పని దొరికింది. ఇంట్లో కొంచెం ఆనందం కనిపించింది. సరోజ కళ్లలో ఆనందబాష్పాలు. ఇది స్వామి కృపే అని భావించింది. 6వ శనివారం. 6వ శనివారం. ఇంట్లో ప్రశాంతత పెరిగింది. పిల్లల ఆరోగ్యం మెరుగైంది. 7వ శనివారం. సరోజ ఎంతో భక్తితో వ్రతం పూర్తి చేసింది. ఆ రాత్రి ఆమెకు అద్భుతమైన కల వచ్చింది. ముందుగా షానీ దేవ్ దర్శనం ఇచ్చాడు. నీ ఓపికను పరీక్షించాను, నువ్వు గెలిచావు అన్నాడు. తర్వాత వెంటనే వెంకటేశ్వర్ స్వామి దర్శనం ఇచ్చాడు. నీ భక్తి నన్ను కదిలించింది. ఇక నీ జీవితం మారుతుంది అని ఆశీర్వదించాడు. కొన్ని రోజుల్లోనే భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది. అప్పులు తగ్గాయి. పిల్లల చదువు సజావుగా సాగింది. సరోజ జీవితం పూర్తిగా మారిపోయింది. కథలోని సందేశం: శనిదేవుడు కష్టాలు ఇస్తాడు మన బలాన్ని పరీక్షించడానికి. వెంకన్న స్వామి ఫలితాలు ఇస్తాడు మన భక్తిని గౌరవించడానికి. ఈ రెండూ కలిసినప్పుడు పరీక్ష ఆశీర్వాదం, జీవితం మారుతుంది. వ్రతం లాభాలు: శని దోషాలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మనసుకు ధైర్యం వస్తుంది. దేవుని కృప పెరుగుతుంది. శనిదేవుడు పరీక్షిస్తాడు, వెంకన్న స్వామి కాపాడుతాడు. ఓపికతో చేసిన భక్తి ఎప్పుడూ వృధా కాదు. మీరు కూడా సప్త శనివారాల వ్రతం చేసి మీ జీవితంలో అద్భుతాన్ని అనుభవించండి.